అండి ఈ రోజు మన 30 days 30 బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ లో మన స్పెషల్ ఏంటో తెలుసా? ఇడియాప్పం. ఇది కేరళ స్టైల్ బ్రేక్ఫాస్ట్. అక్కడే కాకుండా తమిళనాడు, తిరుపతి ఇటు సైడ్ కూడా బాగానే తింటూ ఉంటారు. మేము తిరుపతిలో ఉన్నప్పుడు అయితే ఇది బండి మీద ఇడియాప్పం 20కి 3 చొప్పున అమ్మేవాళ్ళు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. మీరు ఎప్పుడు ఒకసారి కూడా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఛానల్లో ఇంకా చాలా రకాలైన తెలియని టేస్టీ ఈజీ హెల్తీ అయిన టిఫిన్స్ రాబోతున్నాయి. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన టిఫిన్ రెసిపీస్ లో స్పెషల్ ఇడియాప్పం. ఇది కేరళ స్టైల్ బ్రేక్ఫాస్ట్. రండి దీనికి ఏమేమి కావాలో చూద్దాం. బియ్యం పిండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పాలు, ఉల్లగడ్డలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, క్యారెట్. ఇదొక్కటే ఇడియాప్పంకి. ఇవన్నీ ఇడియాప్పంలో స్టీవ్కి. ఇడియాప్పం కోసం ముందుగా కొద్దిగా నీళ్లు మరిగించుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఆపేసుకోవాలి. ముందుగా ఇడియాపానికి ఒక దబర్లో వేసుకొని వేడి చేసుకున్న నీళ్ళని ఈ పిండిలో వేసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి. అలాగా కొద్దిగా కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇంత మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఇడియాపం చేయడానికి మునగులు దాంట్లో ఇలా సన్న చిల్లులు ఉంటుంది, అది తీసుకొని మనం ఇడియాపం చేసుకోవాలి. దీన్ని తీసుకొని కొంచెం కొంచెం ఇలా చేసుకొని దీంట్లో పెట్టుకోవాలి. అట్టు ఇట్టు కొంచెం ఆయిల్ కూడా పూసుకోవాలి కదా మమ్మీ? పూసుకోవాలి. పెట్టుకోకూడదు, కొంచెం వెల్తిగా పెట్టుకుంటే పై గొట్టం పెట్టేదానికి ప్లేస్ బాగుంది. ఇప్పుడు ఇడ్లీ పాత్ర ప్లేట్కి కొంచెం ఆయిల్ పూసుకోవాలి. ఇలాగా మనం ఇడియాప్పం ఇలాగ ఇడ్లీ పాత్రలో కాకుండా అరిటాకుల మీద కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ చిన్న చిన్న చెయ్యంత అరిటాకులు తీసుకొని దాని మీద ఇట్లాగా ఇడియాప్పం పెట్టేసుకొని స్టీమ్ చేసేసుకోవచ్చు. లేకపోతే ఒకే దాని మీద ఇడియాప్పంకే సపరేట్గా పాత్రలు కూడా ఉంటాయి ఇడ్లీ పాత్రలాగా. సో ఈ రకంగా మొత్తం మనం ఇడియాప్పంని పెట్టుకొని 10 minutes కుక్ చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. కోసం కొంచెం నూనె వేసుకోవాలి. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఎక్కువసేపు ఆగబడలే. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. అవి 1 నిమిషం వేగిన తర్వాత ఉల్లగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి. మామూలుగా అయితే కేరళ వాళ్ళు ఇంకా పెద్ద ముక్కలు కోసుకుంటారు. ఇటు చిన్న ముక్కలు కోసుకుంటే తినేటప్పుడు బాగుంటుందని ఇటు చిన్న ముక్కలు కోసుకున్నాం మేము. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసేసి మూత పెట్టి 2 విజిల్ రానియాలి. 2 విజిల్ తర్వాత బాగా ఉడికిపోయి ఉంటుంది. ఉల్లగడ్డ ఉడికితే చాలు. ఇప్పుడు ఫ్రెష్గా తీసుకున్న కొబ్బరి పాలు పోసుకోవాలి. టేస్ట్ కోసం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒక తెల్లి తెల్లేదాకా ఉండిచ్చి తర్వాత ఆపేసుకోండి. 2 స్పూన్లు చక్కెర వేసుకోవాలి. అంతే, ఆపేసుకోవాలి. అయిపోయింది మన స్టీవ్ ఇడియాప్పం. ఇలాగా స్టీవ్ని పైన పోసుకొని తినాలి. దీన్ని అద్దుకొని తినేదానికి ఉండదు. దీంట్లో ఇలాగే కట్ చేసుకుంటూ ఇడియాప్పంని తినాలన్నమాట. చూడండి చూడండి, చూసేదానికి కూడా చాలా బాగుంది కదా. పిల్లలకి కూడా అప్పుడప్పుడు చేసి పెడితే ఏదో వెరైటీగా తింటారు. హెల్త్ కూడా చాలా మంచిది. ఆయిల్ కూడా లేదు కదా. సూపర్గా ఉంది. తిట్టే ఇందులో ఉంది బట్ట టేస్ట్ మటుక మనం ఎప్పుడు చేసుకోలేదు కదా. చేయలేదు. ఓ కొబ్బరి పాలతోనా? మన దగ్గర అది సన్న సేమియాలు లేక లావు దాంట్లో చేసేసాను చూడు. ఎట్టుందా? సూపర్గా ఉందా ఇడియాప్పం. మొన్న కొబ్బరి పాలది బాగుండిందా? ఇది బాగుందా? మన కొబ్బరి పాలు బాగుందా? ఇది బాగుంది. అది టేస్ట్ బాగుండిందా? ఇది బాగుండిందా? ఇది స్టీవ్. ఇది బాగుందా? అది బాగుందా? ఇది బాగుంది. ఇదే బాగుందా?
అది నచ్చలనిక అది అది కొబ్బరి పాలది అగ్గున్నది ఇప్పుడు ఎన్ని మార్కులు ఇస్తుంది ఇంకా 95 95 5 ఎట్టపోయినాయా? ఇంతేనండి మరి ఇవాళ మన వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకొక చిన్న విషయం చెప్పాలి, ఇక్కడ మనం స్టీవ్ చేసాం కదా, మీకు అది అంత ఇంట్రెస్టింగ్ అనిపించకపోతే ఫ్రెష్ కోకోనట్ మిల్క్ లో చక్కెర వేసుకొని కూడా ఇడియాపంని తినొచ్చు, చాలా బాగుంటది. నాకు అది పర్సనల్ గా నచ్చింది, అందుకే మీకు చెప్తున్నా. ఓకే, రేపు ఇంకొక టిఫిన్ లో కలుద్దాం. బాయ్.